Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఎక్కడున్నా అని చూస్తున్నారా? అయితే మేము షూట్కి వెళ్ళే దారిలో దాహం వేసి ఒక కొబ్బరి బొండ దగ్గర ఆగినామండి. వేసవి వచ్చేసింది, చాలా చాలా హెక్టిక్గా ఉన్నాయి వాతావరణాలు. ఎండాకాలంలో అయితే 40 to 45 degrees వరకు ఉంటుంది వరంగల్లో. అయితే చాలా ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రతల్లో మన వరంగల్ ఒకటి అనే చెప్పాలి. అయితే ఇక్కడ కూడా అలాంటి వాతావరణమే ఈ సంవత్సరం కూడా ఉండబోతుందని అయితే నిపుణులు చెప్తున్నారు. కొంచెం ఈ హైడ్రేట్ కోసము, బాడీకి ఇమ్యూనిటీ కోసము కొబ్బరి బొండాలు తాగాలి అని అయితే స్పెషలిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం మనమైతే ఇక్కడ ఒక దగ్గర ఆగాము. ఇక్కడ ఎందుకు ఆగాము అని మీరు అనుకుంటున్నారా? అయితే మీకు ఒక దృశ్యం అయితే ఇక్కడ చూపించాలి. ఇక్కడ మనతో పాటు ఒక అమ్మ ఉన్నారు. ఈమె కొబ్బరి బొండాలు సేల్ చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వ్యాపారస్తురాలు ఉన్నారు. అయితే ఈమె ఎందుకు సెలెక్ట్ చేసాము, ఇక్కడికి ఎందుకు వచ్చామని చూస్తున్నారా? అయితే ఈమె ఒక స్పెషాలిటీ ఉందండి. అయితే నడవలేకున్న పరిస్థితిలో ఉండి కూడా ఇట్లాంటి వ్యాపారాన్ని పెట్టుకుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతూ ఎంతో మందికి దాహాన్ని సేదీరుస్తూ ఉంది. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎక్కడ వాళ్ళమ్మ మీరు? అసలు సుబేదార్లోనే ఉంటారు. ప్రతిసారి నేను చూస్తుంటాను ఇటు వెళ్ళినప్పుడు. ఎందుకు అంటే మీరు ఇలా ఉండి ఈ పరిస్థితిలో ఉండి కూడా ఇట్లాంటి కొబ్బరి బొండాలు సేల్ చేస్తున్నారు? ఎందుకంటే ఫ్యామిలీ కోసం చేయాల్సిందే కదా మేడం. మా ఆయన లేకుండా నేను చేసుకుంటాను. ముగ్గురు పిల్లలు నాకు, వాళ్ళని చదువుకుంటున్నా, ఈ పని చేసుకుంటాను. ముగ్గురు పిల్లలు, ఆడపిల్లలు, 2 పాపలు 1 బాబు. ఓకే. అయితే ఏంటమ్మా అసలు ఎందుకు నీ కాలు? చిన్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది మేడం. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నేను అప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పోయింది. మీకు 10 సంవత్సరాలు. నిలబడి మాట్లాడగలుగుతారా, కూర్చుంటారా? లేదు, ఏం కాదు. ఓకే, అంటే ఇట్లా నిలబడతారు? మాట్లాడతా, చేస్తా, పని అన్నీ చేసుకుంటా. నేను ఇంట్లో పని సుధా నేనే చేసుకుంటా. ఇక్కడ సుధా నేను మార్కెట్కి పోతా, తెస్తా, అని నేను చేస్తాను. నిజంగా గ్రేట్ అమ్మా. అసలు చెప్పాలంటే మామూలుగా ఏ పని చేసుకొని బతకాలి అన్న దృక్పథంలో ఉంటున్నారు ఇప్పుడు యూత్. చాలా వరకు అసలు ఏం చేయాలో తోచట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పాలి నిజంగా. అంటే ఏంటమ్మా అసలు యాక్సిడెంట్ అంటే ఎలా జరిగింది? ఆటో యాక్సిడెంట్. అయ్యో అవునా? అంటే ఎక్కడికి వెళ్తున్నారు? చిన్నప్పుడు పల్లెటూరులో. మీ పెళ్ళి ఒప్పుకొని చేసుకున్నారు? మాది లవ్ మ్యారేజ్. అవునా? లవ్ మ్యారేజా? అంటే సార్ ఏం చేస్తుంటారు? సార్ చనిపోయింది మేడం. 7 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టినాక ఆయన హెల్త్ బాగాలేక చనిపోయాడు. అయ్యో, మీరు ఇప్పుడు ఆదానం అంతే. అంటే ఎలా అమ్మా అంత ఆ పెయిన్ని తట్టుకొని మీరు మళ్ళీ బయటకు వచ్చి చేసుకోవాలి? పిల్లలు ఏం చదువుతున్నారు? బాబు 10th, పాప హెల్త్ బాగా ఉండట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె హాస్టల్లో పెట్టిన ఆమెకి కొంచెం హెల్త్ బాగాలేక తీసుకొచ్చుకునే ఇంట్లోనే 8 చదువుతాను. పాప 8 చదువుతుంది. 2 ఆడపిల్లలు. ఒక పాపకు పెళ్లి చేసిన. పెళ్లి చేసి అంత పిల్లలు ఉన్నారా మీకు? అట్లా చూస్తే అట్లా అర్థం కావట్లేదు. ఒక పాపకి పెళ్లి అయింది, ఆమెకి 2 ఆడపొరగాళ్ళు. ఆమె 10th చదివింది, బాగానే ఉంటుంది. బాబు ఏం చేస్తున్నారు? 10th చదువుతాను. 10th చదువుతున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర హై స్కూల్లో చదువుతాను. మొత్తం కూడా మీ కుటుంబానికి మీరే ఆధార? నేనే ఆధారం మేడం. ఎలా ఉంటుందమ్మా? అంటే గిట్టుబాటు ఎలా ఉంది ఇక్కడ? కొంచెం వర్కౌట్ అవుతుంది. బోండా ఇప్పుడు ఎంత రేటుకి అమ్ముతున్నారు? 40 రూపీస్ అమ్ముతుంది. అయితే కొన్ని వార్తలలో ఇప్పుడు బాగా వింటున్నాము మనము, కొన్ని ఛానల్స్లో చూపిస్తున్నారు, కొన్ని కెమికల్స్ వాడుతున్నారు బోండా పెద్దగా కావడానికి, తల్లి వేరుకు అది పెడుతున్నారు, ఇట్లాంటివి అన్ని కొన్ని. ఏది లేదు మేడం, అట్లాంటివి అస్సలే అనుకోవద్దు. అది ఎందుకంటే వాటికి వేర్లకు పురుగు తాకకుండా పెడతారు. ఎందుకంటే గుల్కోలు పెడతారు. అది సామాన్యంగా అది మంచిదే, మనకి ఖరాబ్ అయ్యేది కాదు. అది మంచి మందే. కాకుంటే బోండాలకు పెద్ద కావడానికి కాదు, అది చెట్టుకు పురుగు తాకకుండా పెట్టడానికి. అది అవును, దాన్ని వ్యవసాయం చేసినాము. నేను వ్యవసాయం చేసిన అమ్మ వాళ్ళకి అప్పుడు. అంటే తల్లి వేరుకు ఆ కెమికల్ని యూజ్ చేస్తారు పురుగు రాకుండా ఉండడం, పురుగు రాకుండా, ఏడలు పట్టకుండా అట్లా. అంటే మనకు నార్మల్గా తాగినందుకు ఏది కాదు. అంటే ఇది అపోహనే అంటారు. అవును. ఇది మరి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇట్లాంటి బోండాలన్నీ? సేల్ అయితే మేడం, హోల్సేల్ నుంచి తీసుకొస్తారు. హోల్సేల్ నుండి చేస్తాం. రోజుకి ఎంత ఉంటుందమ్మా మీకు గిరాకీ? మామూలుగానే ఉంటుంది మేడం. వచ్చితే మంచిగానే గిరాకీ మాకు వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఇక కథం వచ్చిన రోజే ఇక అవే అనుకుని నువ్వు ఉండాలి. అంటే మీరు ఇక్కడ ఏమైనా పే చేయాలా? ఇంకెక్కడ ఉంటుంది? అప్పుడు చేసినాం మేడం, ఒకప్పుడు చేసినాం. ఇప్పుడు ఏం లేదు. ఇక అప్పుడు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఇట్లా అట్లా చెప్తా ఉంటారు. కానీ నేను వికలాంగులు కాదు సార్, నేను ఎక్కడ పోయి బతకాలి, నాకు పిల్లలు ఉన్నారు అని నేను చెప్తా ఉంటా. ఇంకా నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బతుకుతారు మేడం.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కడుగుతారు. నేను వెళ్ళిపోతే మాత్రం వీళ్ళని అందరినీ తీసేస్తారు. అవునా? అంటే మిమ్మల్ని చూసుకొని మీ బళ్ళు వాళ్ళకు కూడా ఇచ్చేసారు ఛాన్స్, అంతేనా? నేను లేకుంటే కంపల్సరీగా అది వాస్తవానికే. రియల్లీ గ్రేట్ అమ్మా. అంటే మీరు ఈ స్థాయిలో ఉండి నలుగురికి అంటే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న యూత్కి అయితే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మీ వ్యాపారాన్ని మీరు చేసుకుంటూ మీ కుటుంబాన్ని కూడా సాగుతున్నారు. మీ పిల్లలు కానీ మీరు కానీ ఇట్లాగే హ్యాపీగా ఉండాలైతే మేము కోరుకుంటున్నాము. మీకు కూడా మంచి గిట్టుబాటు కావాలని కోరుకుంటున్నాం అమ్మ. మా సేల్ అయితే మంచిదే కదా, మా బొండల సేల్ కావాలి. ఎందుకంటే ఒక ఇకరాలని ఒక కాళ్ళు లేని ఆమె నేను పని చేసుకుంటానా, బతుకుతానా, నా భర్తను లేకున్నా కానీ నేను పిల్లలని పోషించుకుంటానా, సాదుకుంటానా. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఇది వస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే దీంతో కొట్టడం కూడా ఇది చాలా బరువు. అమ్మో చాలా బరువు ఉందమ్మా. మస్తు బరువు ఉంటుంది. నేనే కొడతా ఉంటా. ఒకటి దాగండి. ఎలా అలవాటు అయిపోయిందా మీకు? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? ఇది 10 సంవత్సరాలు అవుతుంది మేడం. నొప్పి లేస్తుంటుందా అయితే చెయ్యి? చాలా బరువు ఉంది. అవి పట్టుకొని మళ్ళీ దీన్ని క్యారీ చేసుకుంటూ కొట్టాలి అంటే కూడా చాలా కష్టమే. చూసారు కదా, సుగుణ గారైతే ఇట్లా ఇన్ని కష్టాలు ఉన్నా కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఒంటి కాలైనా సరే నేను నిలబడాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనే దృక్పథంతో ఈ రోజున 10 సంవత్సరాల ముందున ఇక్కడ బండి పెట్టింది కొబ్బరి బొండలు. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మకి సాయం చేస్తూ ఉంటారు. కొద్ది గొప్ప ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటారు. ఇది ఈ రోజున మీకు చూపించాలనుకున్న కథనం.